श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 407వ భాగం. వశిష్ఠ మహాముని అంటున్నారు, రామా, అసత్యం ఎప్పుడు అసత్యమే, దానికై హర్ష శోకాలు అవసరం లేదయ్యా. అలాగే సత్యం ఎప్పుడూ సత్యమే, దాని పట్ల కూడాను హర్ష శోకాదులతో పనే లేదు. సత్యము అసత్యం ఎప్పుడు కూడాను ఒక్కచోటే ఉండవు. ఎక్కడ కూడాను సత్యం కానీ అసత్యం రెండు కూడాను ఒక్కచోట సంభవించవు. ఎవరైనా సరే ఇటువంటి సత్యాసత్యాల పట్ల మోహితుడు ఎందుకు కావాలయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షి. అసత్యం అంటే ఏంది? ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండనిది ఏదైతే ఉందో దాన్ని మనం అసత్యము అని అంటాం. అలాగే సత్యము అంటే త్రికాలాలలో ఉండేది. త్రికాలాలలో ఏంటంటే దేన్ని మనం క్రైటీరియా తీసుకుంటాం? ప్రళయానికి ముందు, ప్రళయంలో, ప్రళయం తర్వాత కూడా మనగలిగినది ఏదో ఉందో అది సత్యము అని అంటాం. త్రికాలాలలో ఎందు బాధింపబడనది అనేటువంటి ఒక పదాన్ని వాడుతుంటాం. ఆ త్రికాలాల ఎందు బాధింపబడనది సత్యం. అంటే త్రికాలాల ఎందు కూడా ఏది మనగలుగుతుందో అది సత్యం అన్నమాట. అలా కాకుండా ఆ త్రికాలాలతో బాధింపబడేది అంటే మూడు కాలాల్లో ఉండనిది ఏదైతే ఉందో అది అసత్యం. ఇప్పుడు భూతకాలంలో ఉన్నట్లే వర్తమాన కాలంలో ఉండదు. అంటే భూతకాలంలో ఉన్నట్లుగా కాకుండా వర్తమాన కాలం వచ్చేసరికి మారుతుంది. వర్తమానంలో ఉన్నట్లు భవిష్యత్తులో ఉండక మార్పు చెందుతుంది. ఇది అసత్యం అంటే. ఏది అసత్యం అంటే నామరూపాలు అసత్యాలు. నామరూపాలు అనేటివి అసత్యాలు. ప్రతి పదార్థానికి 5 లక్షణాలు అంటే అస్థి, బాతి, ప్రియం, నామం, రూపం. అస్థి, బాతి, ప్రియం వచ్చి పరమాత్మ లక్షణాలు. నామం, రూపం అనేది విశేషాలు. అర్థమైందా? కాబట్టి మామూలుగా ఈ విధంగా దీన్ని ఆధ్యాత్మికతలో ఒక వర్డ్ ఉంది. ఈ విధంగా భూతంలో ఉన్నది భవిష్యత్తులో మార్పు చెంది భవిష్యత్తులో ఉన్నట్లు వర్తమానంలో ఉన్నట్లుగా కాకుండా భవిష్యత్తులోనూ మారేది. ఈ విధంగా మార్పు చెందుతూ ఉండేదానికి ఒక పదాన్ని వాడతారు, వ్యభిచరించడము అంటారన్నమాట. ఆ పదాన్ని వ్యభిచరించడము అనేటువంటి వర్డ్ని ఆధ్యాత్మికతలో వాడతారన్నమాట. ఇప్పుడు కుండ ఉంది. ఆ కుండ ఆకారం పొందక ముందు కుండ ఏ రూపంలో ఉంది? మట్టి రూపంలో ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటున్నాం? మట్టి అంటున్నాం. దానికి ఏం చేస్తాం? నీళ్లు చిలకరించి నీళ్లు బాగా కలిపి మర్దనా చేసి దాన్ని కుండగా తయారు చేస్తాం. కాల్చి దాని పేరు కుండ అనే పేరు పెడతాం. అయితే గతంలో అది మట్టిలాగుంది, కుండలాగా తయారైంది. తర్వాత భవిష్యత్తులో అది పగిలిపోయింది అనుకో, తిరిగి అది మట్టి రూపంలోకి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని కుండ అనము పగిలిపోయిన తర్వాత. కాబట్టి దీని రూపం ఏమవుతుంది? మారిపోతూ వస్తుంది. 3 కాలాల్లో ఒకే రకంగా లేదు. భూతంలో అది మట్టి, వర్తమానంలో కుండ, భవిష్యత్తులో అదేమవుతుంది? మట్టిగా మళ్ళీ మారిపోతుంది. ఈ మార్పునే ఏమంటారంటే వ్యభిచరించడము అని అంటారన్నమాట. ఈ కుండకు కారణమైనటువంటి మట్టి కుండకు ముందు మట్టిగా ఉంది, కుండగా ఉన్నప్పుడు కుండగా ఉంది, నామరూపాలు కలిగి ఉంది, తిరిగి మళ్ళీ
నామరూపాలు నశింపజేసుకుందనమాట. అలాగే నానా పేర్లతో వ్యవహరించబడేటువంటి జగత్తు కూడా అలాంటిదే, అసత్యమే ఇది. అయితే దీనికి అధిష్టానంగా ఉన్న పరమాత్మ ఉన్నాడు చూసాడు, బ్రహ్మం మాత్రము ఆయన ఎప్పుడు కూడాను సత్యం. ఆయనకి జగత్తు యొక్క ఉత్పత్తి నాశనాలతో సంబంధం లేదు. ఆ పరబ్రహ్మానికి జగత్తుగా ఆయనలో భూతంలో భవిష్యత్తులో వర్తమానంలో ఏ మార్పు లేకుండా ఉంటాడన్నమాట బ్రహ్మం. జగత్తుగా ఉన్నప్పుడు మా పరమాత్మగానే ఉంటాడు, జగత్తు సృష్టి కాక ముందు పరమాత్మగానే సచ్చిదానంద రూపాలుగానే ఉంటాడు, జగత్ లయమైపోయిన తర్వాత కూడాను సచ్చిదానంద రూపంలోనే ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ ఏది బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి ఆ వాక్యాన్ని ఇక్కడ తెలియజెప్తున్నారు వశిష్ఠ మహర్షి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తు మిథ్య. ఎందుకు మిథ్య అంటున్నాం? ఒకప్పుడు కనిపించి మరొకప్పుడు కనిపించని దాన్ని ఏమంటారంటే మిథ్య అంటాం అనమాట. అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే ఎప్పుడు ఉండాలి, అసత్ అంటే ఎప్పుడు లేకుండా ఉండాలి. కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ, అలాగా అసత్ అంటే. సత్ అంటే ఎప్పుడు ఉండాలి, అది సత్తు కాదు. ఒకప్పుడు కనిపిస్తుంది, మరొకప్పుడు కనిపించదు. కాబట్టి ఇది మిథ్య, జగన్మిథ్య అని అంటున్నారు అన్నమాట. రామా, ఈ విషయాన్ని నిశ్చయంగా నువ్వు బాగా నిశ్చయం చేసుకుని ఈ జగత్తునంతా కూడాను ఆత్మగా దర్శించవయ్యా అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అప్పుడు నీవు హర్షశోకాలకు లోను కావు అన్నాడు కదా ముందు. సత్యం పట్ల అసత్యం పట్ల హర్షం ఎందుకు, శోకం ఎందుకు అన్నాడు కదా. కాబట్టి దీన్ని ఆత్మరూపంగా దర్శించినావంటే నీకు హర్షం ఉండదు, శోకం ఉండదు. అనగా అని అంటున్నాడు. అనగా ఈ జగత్తంతా కూడాను ఆత్మమయమయ్యా, ఇదంతా కూడాను ఆత్మమయం. పరమైనది ఏది లేదు ఇక్కడ. ఈ జగత్తులో ఏది ప్రాప్తించినా ఆత్మజ్ఞాని ఏమనుకుంటాడంటే తనకు అది అన్యంగా చూడడు వాడు. ఆత్మజ్ఞానం, ఆత్మతత్వజ్ఞానం బాగా వంటబట్టిన వ్యక్తి పరమాత్మ కంటే భిన్నంగా చూడడు దేన్ని. కాబట్టి అటువంటి స్థితిలో అతనికి హర్షము ఉండదు, శోకము ఉండదు. ఒకవేళ ఆయన నిజంగానే గనక దాంతో ఆ శోకాన్ని కనుక పొందినట్లయితే, విషాదాన్ని పొందినట్లయితే అతడు జగన్మయుడే కానీ అతను నిజంగా చిన్మయుడు కాదు అని డిక్లేర్ చేసేస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అంటూ వెంటనే మరొక కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? రఘుశ్రేష్ఠ, తత్వం వల్ల కలిగేటువంటి జ్ఞానం ఉంటుందే, ఆ జ్ఞానాన్ని ఏమంటామంటే పారమార్థిక జ్ఞానం అంటామయ్యా. దృష్టి జ్ఞానం కూడా కాదు అక్కడ, దృష్టి, పారమార్థిక దృష్టి. తత్వజ్ఞానం బాగా పరిణతి చెందినాక ఆ వానికి, అటువంటి తత్వజ్ఞునికి ఒక దృష్టి కోణాలు ఏర్పడతాయి. అవి ఎన్ని రకాలంటే 2 రకాల దృష్టి కోణాలు ఉంటాయి. ఈ దృష్టి కోణాలు ఆ తత్వజ్ఞునికి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అందులో మొట్టమొదటి ఏం తెలుసా? ఆకాశం కంటే సూక్ష్మమైనటువంటి, అన్నిటికంటే పరమైనటువంటి చిత్ స్వరూపమైనటువంటి ఆత్మనే నేను. నాలో ఉన్నది సచిదానంద పరమాత్మ స్వరూపమే. చిత్ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. అన్నిటికే అంటే పరమైనటువంటి, అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వజ్ఞత కలిగినటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి ఆ సచిదానంద పరమాత్మనే నేను అనేటువంటి దృష్టి ఒకటి మొదటిది. రెండవది ఏంది? రెండవది ఏ రకమైన దృష్టి అంటే సర్వము నేనే.
కనిపించేటువంటి సకల చరాచర సృష్టి అంతటినీ నేనే అంటే నేను సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మననే దృష్టి ఒకటైతే కనిపించే జగత్తంతా కూడా నేనే అన్నటువంటి మరొక విశాలమైన దృష్టి, ఇది రెండవ దృష్టి. ఈ రెండు ఎట్లాంటి దృష్టిలు అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి దృష్టిలు ఇవి. అయితే ఇంకొక దరిద్ర దృష్టి కూడా ఉంటుంది, అదేంటంటే ఈ దేహమే నేను, అహంకారం అన్నమాట. ఈ దేహం వరకే నేను పరిమితం అయిపోయాను, ఇక్కడ వరకే నా యొక్క చైతన్యం ఉంది, ఇంతకు మించి నేను దాటి వెళ్ళలేను అనేటువంటి అహంకారం ఉంటుందే, ఇది కూడా ఉంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే దుఃఖమే కానీ శాంతి ఉండదయ్యా, ఈ రకమైన మూడవ రకమైనటువంటి దృష్టి వల్ల. కాబట్టి రామా, నీవు ఎలాంటి భావాన్ని నువ్వు పెట్టుకోవాలి తెలుసా? నేను ఆత్మస్వరూపుణ్ణి, ఓకేనా? నా స్వరూపము బ్రహ్మస్వరూపము, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావన ఎలా రావంటే స్వానుభవం ద్వారా నువ్వు తెచ్చుకోవాలి. అది అనుభవం ద్వారా, అనుభవైక వేద్యం ఇది. ఇది ఏ అనుమాన ప్రమాణంతోనూ శబ్ద ప్రమాణంతోనూ తెలుసుకునేది కాదు, ఆత్మ పొందబడదు. అనుమాన ప్రమాణం అంటే మనస్సు, ప్రత్యక్ష ప్రమాణాలంటే ఇంద్రియాల ద్వారా చూసి తెలుసుకునే జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణాలు అంటాం, ఇంద్రియాలు. అనుమాన ప్రమాణం ఏదంటే మనస్సు అన్నమాట, మనస్సు ద్వారా కానీ. శబ్ద ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణాల ద్వారా కూడాను ఆత్మను పొందబడదయ్యా రామా. ఆత్మ కేవలం అనుభవం ద్వారా మాత్రమే గోచరిస్తుంది. అసలు రామా, ఆత్మను ఇదమిద్దం అని చెప్పడానికి వీలైంది కాదయ్యా. అవాంగ్మానస గోచరం అది. వాక్కుకి మనస్సుకి దేనికి అందదు, ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అందదు. అయితే దానికి అన్యంగా ఏదీ లేదు ఇంకా. కాబట్టి సర్వత్రా దానినే దర్శించాలి, దర్శించు. ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు, ఇది వేరు అని ఎవరు ఈ అనాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అనాత్మ అనేటువంటి భావన ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదంతా మాయాశక్తి యొక్క ప్రభావము. ఈ అనాత్మ అంతా కూడాను పరమాత్మకు వేరని చెప్పడం లేదు. పరమాత్మ అంది ప్రపంచాన్ని పరమాత్మగా చూడడం అంటే అదే. ఎలా? ఎవరు ఈ సృష్టి అంతా ఇలా కనపడడానికి కారణం ఎవరు? మాయాశక్తి. మాయాశక్తి ఎవరు? పరమాత్మ యొక్క శక్తి. మమ మాయా దురత్యయ అంటాడు గీతలో. నా మాయ, ఎవరి మాయ? పరమాత్మ యొక్క శక్తే మాయాశక్తి. ఆ మాయాశక్తే ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచంగా కనబడుతుంది. అందుకనే ప్రపంచాన్ని పరమాత్మగా చూడు అనేది అందుకే అన్నమాట. కాబట్టి ఈ ఆత్మ ప్రకాశవంతమైనటువంటి ఆత్మే సర్వత్రా ఉన్నదయ్యా. ఈ ఆత్మ ఎలాంటిది? అతి సూక్ష్మమైనది, అతి మహత్తరమైనది. ఇది కేవలం నువ్వు అనుభవించే తెలుసుకోవాలి. అయితే అనంతంగా ఈ సృష్టిలో అనేక పదార్థాలు ఉన్నా ఇది కేవలము ఇక్కడ అంతఃకరణలో అనేటువంటి అర్థంలో మాత్రమే జీవుడిగా ఇది ప్రతిబింబిస్తోంది అంటున్నాడు. ఇప్పుడు సచ్చిత్తులు అంతటా ఉన్నాయి, ప్రపంచం అంతటా ఉన్నాయి సచ్చిత్తులు. బండరాయిలో పూర్తిగా సత్తు ఉంది, చిత్తు పూర్తిగా చైతన్యం పూర్తిగా నిద్రపోతూ ఉంటుంది బండరాయిలో. వృక్షాలకు వచ్చేసరికి వక్రం వేలుకుంటుంది. జంతువులకు వచ్చేసరికి కొంచెం జ్ఞానం, వాసనా జ్ఞానం ఉంటుంది. బాగా ప్రకటమయ్యేది ఎక్కడంటే మానవుడిలో మాత్రమే. కాబట్టి అంతఃకరణం అనేటువంటి అర్థంలో మాత్రమే జీవుడిగా ఇది ప్రకటమవుతుంది. చెట్లు ఎలాగైతే కదిలితే గాలి మనకి తగులుతుందో అలాగే ఆత్మ అన్నింటా ఉన్నా కూడాను కేవలం ఆ లింగ శరీరంలో, లింగ శరీరం అంటే అంతఃకరణలో, మనసు ప్రాణం కలిపి లింగ శరీరం అంటాం. లింగ శరీరంలో ప్రతిఫలించినప్పుడు మాత్రమే అది జీవుడిగా ప్రస్ఫుటమవుతుంది. అయితే
ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఆత్మ ఇక్కడ ఎక్కడ కేవలము శరీరంలో ఈ శరీరంలో మాత్రమే ఉంది అన్నది సబబు కాదు, అన్ని పదార్థాల్లో ఉంది, సత్తా రూపంలో ఉంది, చిత్ రూపంలో కూడా ఉంది. చెప్పాను, బండలో నిద్రపోతుంటుంది, చెట్లులో కొంచెం అప్పుడే ప్రకటన ఉంటుంది, జంతువుల్లో కొద్ది వాసనా జ్ఞానం రూపంలో ఉంటుంది, బాగా పరిణితి చెందినటువంటి ఆ జ్ఞానం జీవుడి రూపంలో మానవుని అంతఃకరణలో ప్రతిఫలిస్తూ ఉంది అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సార్ వంశీ.